హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే హే బల్వంత్ మూవీ చూసి వచ్చానండి. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు చిన్న లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ముందుగా నెగిటివ్ పాయింట్స్ తెలుసుకుందామండి. ఈ మూవీలో ఎలా ఉందో అనేది. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి నాకైతే పెద్దగా ఏమి అనిపించలేదు. ఇంకా పాజిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి స్టోరీ సెలెక్షన్ అండి. సుహాస్ చాలా బాగా సెలెక్ట్ చేసాడు స్టోరీలో యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఫన్ జనరేట్ చేసే ఇది ఉంది. అంత ఫన్ జనరేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్ ఎంటర్టైనర్. ఒక్క ప్రాబ్లం ఏంటంటే మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చారండి, బట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చేంత సినిమా అయితే కాదని నాకు అనిపించింది. సమాజంలో ఏదైతే ఒక టాబూ ఉందో దాన్ని చాలా నీట్గా చూపించాడండి డైరెక్టర్. ఎలాంటి నెగిటివ్ థింగ్ లేకుండా అందరూ కలిసి చూసేలానే ఉంది సినిమా అయితే. ఫుల్ కామెడీ అండి. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ ఉంది. సుదర్శన్ కామెడీ అదిరిపోయింది, వన్ లైనర్స్. నెక్స్ట్ వచ్చేసి వెన్నెల కిషోర్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ కూడా ఫన్నీగా వెళ్ళిపోతుంది. సినిమా అయితే మంచి టైంపాస్ అండి. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఏమో చాలా బాగా తీశాడు. సాంగ్స్ కూడా పర్వాలేదు అనిపించుకున్నాయి. సాంగ్స్ ఒక్కటి ఇంకా బాగుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అదండి సినిమా. అందరూ ఎంజాయ్ చేయగలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. బట్ ఏంటంటే ఒక చిన్న థింగ్ ఉంది, అది దాని గురించి ఏ సర్టిఫికేట్ ఇచ్చాడేమో అది నేను రివీల్ చేయలేను. ఎందుకంటే అది రివీల్ చేస్తే అంత బాగోదు. సో అందరూ మేబీ థియేటర్లు కుదిరితే చూడండి, లేదంటే ఓటీటీలోకి వచ్చాక కంపల్సరీ చూడండి. మంచి ఎంటర్టైనర్. ఇంకా శ్రీదేవి అండి, మన లిటిల్ హార్ట్స్ హీరోయిన్, తను కూడా చాలా బాగా చేసింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. మూవీ అయితే ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఫుల్ ఫన్ జనరేట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ కూడా ఎలాగా ఇచ్చాడు అనేది ఒక మంచి ఎండింగ్ ఇచ్చాడండి. ఏదైతే ట్రైలర్లో బిజినెస్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తానని సుహాస్ చెప్తాడో అదే సినిమా మొత్తం ఉంటుంది. సినిమా మొత్తం దాని మీదే నడుస్తుంది. సో బాగుందండి సినిమా అయితే. సో అందరూ థియేటర్లో కుదిరితే చూడండి, లేదంటే ఓటీటీలో మాత్రం కంపల్సరీ చూడండి.